Welcome to Emily Academy, Hyderabad. This is Dr. Moses. ప్రతిరోజు మరి ఐపీఎల్ మ్యాచెస్ చాలామంది మీలో చూస్తూ ఉంటారు. ఐపీఎల్ మ్యాచెస్లో కొంతమంది రాత్రికి రాత్రి సెలబ్రిటీలుగా మారి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఒక క్రికెటర్లుగా రాణిస్తున్నారు. మీలో కూడా చాలామంది టెట్కు ప్రిపేర్ అవుతుంటారు, సీటెట్కు ప్రిపేర్ అవుతుంటారు, హాస్టల్ వార్డెన్ ఆఫీసర్కి సంబంధించిన జాబ్కు ప్రిపేర్ అవుతుంటారు, డివైఓ జాబ్కు ప్రిపేర్ అవుతుంటారు. సో మీరు కూడా ఒక సెలబ్రిటీగా మారవచ్చు, జాబ్ సాధించి ఒక మంచి గుర్తింపును పొందవచ్చు. ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే ఎందుకు కొంతమంది ఉద్యోగాలు సాధిస్తున్నారు, మరి కొంతమంది ఎందుకు ఉద్యోగాలు సాధించలేకపోతున్నారంటే ప్రధానమైన కారణాలు ఒక 3 కారణాలు ఉన్నాయి. సో దాంట్లో మొదటిది ఐ ఫర్ ఇంట్రెస్ట్. చూడండి, ఏకాగ్రత బాగుండాలంటే మనం ఆ పని పట్ల ఇష్టం ఉండాలి. కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదువు. కొంతమంది సివిల్స్లో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు సోషల్ సైన్సెస్ తీసుకుంటారు. మరి వారు డిగ్రీలో వేరే సబ్జెక్ట్ చదివినా కూడా సివిల్స్ స్థాయిలో వారి ఆప్షన్స్, వారికి ఇష్టమైన ఆప్షన్సే కొంతమంది తీసుకుంటుంటారు. లిటరేచర్ కావచ్చు, సోషల్ సైన్సెస్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, లేకుంటే ఆంథ్రోపాలజీ కావచ్చు, సైకాలజీ కావచ్చు. సో డియర్ ఫ్రెండ్స్, మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి టెట్ సబ్జెక్ట్, మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి సీటెట్ సబ్జెక్ట్, మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి డిఎస్సి సబ్జెక్ట్, మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి డివైఈఓకి సంబంధించిన సబ్జెక్ట్స్ మీరు ఇష్టపడితే తప్పనిసరిగా జాబ్ సాధిస్తారు. సో పాయింట్ నెంబర్ 1, అభిరుచి, ఆసక్తి, ఇంట్రెస్ట్ ఉండాలి. సో కష్టపడి చదవద్దు. నువ్వు చదువుతున్న సైకాలజీ పిల్లల మనస్తత్వం తెలుసుకోవడం కోసం సైకాలజీ చదువు, అంతే, బిట్స్ కోసం కాదు. నువ్వు చదువుతున్న మెథడాలజీ, పెడగాజీ రేపు జాబ్ వస్తే ఎలా బోధించాలి అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని పెడగాజీ చదువు, అంతేగాని బిట్స్ కోసం చదవద్దు. నువ్వు చదువుతున్నటువంటి ఎడ్యుకేషన్ రేపు ఒక ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అయితే ప్రైమరీ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు భారతదేశంలో విద్యకు సంబంధించిన చారిత్రక, తాత్విక, సామాజిక, మనోవైజ్ఞానిక, సమకాలీన అంశాల సంబంధించిన దృక్పథంలో విద్యను ఒక వజ్రంగా, ఒక డైమండ్గా నువ్వు చదవాలి. కానీ ఏదో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ టెంపరీగా డిఎస్సి కోసం, బిట్స్ కోసం చదవద్దు. నువ్వు ఇష్టపడితే నువ్వు చదివే సబ్జెక్టు అద్భుతంగా మంచి మార్కులు సాధిస్తావు. సో రెండవది ప్లానింగ్. మీకు తెలుసు, ఇఫ్ యు ఫెయిల్ టు ప్లాన్, యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్. నువ్వు ప్రణాళిక రచించుకోవడం ఫెయిల్ అయితే ఫెయిల్ కావడం కోసం ప్రణాళిక రచించుకుంటావు. కొంతమందికి ఎందుకు జాబ్స్ వస్తాయి, కొంతమందికి ఎందుకు జాబ్స్ రావు. ఇటీవల సివిల్స్లో చాలామంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు ఐఏఎస్, ఐపీఎస్ సాధించారు. సో వీళ్ళ విజయం వెనుకల 3 కారణాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే వారు చదివేటువంటి సబ్జెక్ట్ని ఇష్టపడతారు. సో నువ్వు చదివే సబ్జెక్టు ఇష్టపడు. రెండవది, వారు చదివేటప్పుడు ఒక ప్లాన్ ఉంటుంది. సో ఈ 1 మంత్లో ఏం చదవాలి, ఈ 1 వీక్లో ఏం చదవాలి, ఈ 1 డేలో ఏం చదవాలి, ఈ 1 అవర్లో ఏం చదవాలి, ఈ 10 మినిట్స్లో ఏం చదవాలి. ఇంత మైక్రో టు మ్యాక్రో లెవెల్ ప్లానింగ్ నీకుందా? ఒక్కసారి క్వశ్చన్ చేసుకో, ఒక్కసారి ప్రశ్నించుకో. ఈరోజు నుంచి నీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మార్చు. సో ఇప్పటి నుంచి ఎంత టైం పరీక్షకు ఉంది, రోజుకు ఎన్ని గంటలు చదవాలి, ఈ గంటలో ఏం చదవాలి, ఈ 10 మినిట్స్లో ఏం చదవాలి. అంతేగాని ఒక పెద్ద పుస్తకం కొనుక్కొని దీన్ని చదవాలని లక్ష్యం పెట్టుకుంటే చదవలేవు. సో నువ్వు రాసుకున్న నోట్స్ ఒక 10 మినిట్స్లో ఒక 2 పేజీలు చదవాలి. సో ఒక 1 అవర్లో ఒక 10 పేజీలు చదవాలి. సో ఒక 1 డేలో ఒక 50 పేజీలు చదవాలి. సో ఒక 1 వీక్లో ఈ సబ్జెక్ట్ను 2 సార్లు రిపిటేషన్ చేసుకోవాలి. ఈ విధంగా లక్ష్యాన్ని పెట్టుకో, ప్లాన్ చేసుకో, తప్పనిసరిగా సక్సెస్ అవుతావు. ఒక కోర్టుకు పోవడానికి ముందు ఒక లాయర్కు చక్కటి ప్లానింగ్ ఉంటుంది, ఏం వాదించాలని. ఒక ఆపరేషన్ చేయడానికి ముందు ఒక డాక్టర్కు చక్కటి ప్లాన్ ఉంటుంది, ఆపరేషన్ ఎన్ని గంటల్లో చేయాలి, ఏ పరికరాలు ఉపయోగించాలని. అదేవిధంగా ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ఒక ఇంజనీర్కు ఒక చక్కటి ప్లాన్ ఉంటుంది, ఏ విధంగా బ్లూ ప్రింట్ ప్రకారం బిల్డింగ్ కట్టాలని. వీరందరిని తయారు చేసే ఒక టీచర్కి, ఒక విద్యాధికారికి ప్లాన్ లేకపోతే సక్సెస్ కావడం కష్టం. సో డియర్ స్టూడెంట్, మొదటిది, నువ్వు చదివే సబ్జెక్టులను ఇష్టపడు. నువ్వు ఇష్టపడితే గంటలు గంటలు గ్రంథాలయంలో కూర్చొని చదువుతావు. ఒక సీరియల్ ఇష్టపడేటువంటి వ్యక్తి గంటలు గంటలు సీరియల్ చూస్తుంది. ఒక కామిక్స్ ఇష్టపడేటువంటి చిన్నపిల్లలు మరి రోజంతా టీవీ ముందు, ట్యాబ్లలో ఆ కార్టూన్స్, కామిక్స్ చూస్తే ఎంజాయ్ చేస్తుంటారు, ఎందుకంటే వారికి ఇష్టం ఉంది. ఒక ఐపీఎల్ మ్యాచ్ చూసే వ్యక్తి 4 గంటల పాటు మ్యాచ్ ఏకదాటిగా టీవీలో చూడడం జరుగుతుంది. సో నువ్వు చదివే సైకాలజీ,
నువ్వు చదివే ఎడ్యుకేషన్, నువ్వు చదివే పెడగాజీ, నువ్వు చదివేటువంటి కంటెంట్ నువ్వు ఇష్టపడితే గంటలు గంటలు నువ్వు గ్రంథాలయంలో లైబ్రరీలో చదువుతావు. సో కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదువు. సో ఐ ఫర్ ఇంట్రెస్ట్, పి ఫర్ ప్లానింగ్, ఎల్ ఫర్ లెర్నింగ్. ఐపీఎల్ అనే 3 పదాల్లో మీ సక్సెస్ కావడానికి, జాబ్ సాధించడానికి నేను 3 మార్గదర్శక సూత్రాలు చెప్తున్నాను. ఎల్ ఫర్ లెర్నింగ్, అభ్యసనం. సో సైకాలజీ ప్రకారం అభ్యసనం అనేది ఒక నిరంతర ప్రక్రియ. సో లెర్నింగ్ గోస్ ఫ్రమ్ మదర్స్ వూమ్ టు టోమ్. తల్లి గర్భంలో నుంచి మరణించేంత వరకు నిత్యం అభ్యసిస్తూ ఉండాలి. కొత్త సూత్రాలు, కొత్త నియమాలు, కొత్త వాస్తవాలు, కొత్త సాధారణీకరణాలు, వ్యక్తుల పేర్లు, తేదీలు, సంవత్సరాలు, ఫార్ములాలు, ముఖ్యమైన దత్తాంశాలు, సమకాలీన అంశాలు నువ్వు నేర్చుకుంటూ ఉండాలి. సో ఒక లెర్నర్గా నువ్వు ఎప్పుడు ఉన్నావంటే తప్పనిసరిగా విజయం సాధిస్తావు. ఫ్రాన్సిస్ బేకన్ ప్రకారం నాలెడ్జ్ ఈజ్ పవర్. జ్ఞానమే ఒక శక్తివంతమైనటువంటిది. జ్ఞానం శక్తివంతమైంది కాబట్టి ఎప్పుడు నువ్వు అభ్యసించడానికి ట్రై చేయి. ఈ ఐపీఎల్ అనేటువంటి ఈ 3 లక్షణాలు నీలో ఉంటే డిఎస్సి పరీక్ష, పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన పరీక్ష, జాతీయ స్థాయిలో సివిల్స్ కూడా నువ్వు సాధించేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ 3 లక్షణాలు మీలో ఇంప్లిమెంట్ చేసుకుంటారని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.